వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు సోల్స్ హైదరాబాద్ ప్రియాంక గారు. హలో ప్రియాంక. ప్రియాంక, మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలకి ముఖ్యంగా వచ్చే కామెంట్స్ కానీ, ఇప్పుడు ఎట్లా తయారయ్యారు అంటే అమ్మాయిలు కూడా ఒక మంచి చీర కట్టుకున్నా. ఎందుకు నేనే ఒక మంచి చీర కట్టుకున్నా. చక్కగా ఫోటోస్ తీసుకుంటా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తా. దానికి లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. ఆ! బావుంది. ఇవి ఒక పక్క. ఇంకొక పక్క ఇన్‌బాక్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. అందులో తెలిసిన వాళ్ళు కొంచెం కామన్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఓకే. ఓకే. అని మాట్లాడుతుంటాం. దీన్ని మనం ఎట్లా చూడాలి? ఒక లైక్స్, కామెంట్స్‌కి నీ పార్ట్నర్‌కి వస్తూ ఉంటే నువ్వు జెలస్‌గా ఫీల్ అవ్వాలా? అండ్ ఇంకొకటేంటి, ఇక్కడ ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, ఒకవేళ చాటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, సోషల్ మీడియాలో చాటింగ్ అనేది చీటింగ్‌లా చూడాలా? చాలా మంచి క్వెషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదో బట్ యాహ్! నేను చూసాను ఒక స్టోరీ. తనకి పాపం ఇన్‌స్టాగ్రామ్ తెలీదు, ఏమీ తెలీదు. కొత్తగా చేయాలని చెప్పి ట్రై చేసింది. తన హస్బెండ్ కూడా మంచిగా మోటివేట్ చేశారు. చెయ్యి, చెయ్యి నేనున్నాను అని. కానీ ఏమవుతదంటే ఇప్పుడు కొంతమంది కొంతలానే ఉంటారు అంటారు కదా! సో, ఆ టైప్‌లో ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నారు. నాకు ఎన్ని కమెంట్స్ వచ్చినా, దాంట్లో బ్యాడ్ వచ్చినా, ఏమొచ్చినా ఒకటే చెప్తా. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నీకొకటే చెప్పా. ఎవడో నిన్నేదో అనుకుంటున్నాడు గదా అని చెప్పని నువ్వు అది అయిపోవు. నాకు తెలుసు నువ్వేంటో. నిన్ను కన్న పేరెంట్స్‌కి తెలుసు. వాడి కింద పెడతాడు. ఓన్లీ నీ ముఖం చూసి పెడతాడు. నీ ప్రొఫైల్ చూసి పెడతాడు. నువ్వేంటో తెలీదు వాడికి. సో, కాబట్టి నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. స్టార్టింగ్‌లో నేను ఏడ్చేసాను ఫస్ట్ మనకు తెలీదసలు. అవును. నేనేం చెప్పలే గదా! మంచిగా చెప్తున్నాను గదా! తర్వాత శ్రీముఖి చెప్తది గదా! అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదని. కరెక్టే అది. హ్మ్. నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తే అబ్బాయిలకి కాలుద్ది. అబ్బాయిలకే సపోర్ట్ చేస్తే నువ్వు అమ్మాయివయ్యుండి ఎలా చేస్తున్నావు ఇట్లా అని బెటర్ నాకు. సో, అప్పుడు అనుకున్నా ఓకే. మనం ఏది చేసినా నెగెటివ్ కమెంట్స్ ఒస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే మన మీద ఉన్న నమ్మకంతోటి పార్ట్నర్‌కి జెలస్ ఉండాలా లేదా అని తెలుస్తది. ఇప్పుడు నీకు ఐ లవ్ యూ అని పెడతాడు. పెట్టడంతోనే వాడు మనల్ని లవ్ చేస్తున్నాడని కాదు, లేకపోతే మనం లవ్ చేస్తున్నామని కాదు. ఇప్పుడు నా హస్బెండ్ ఎవడైనా పెట్టారనుకోండి, నవ్వుకుంటాడు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయ్యి ఎదుటివాడు స్టెప్ తీసుకున్నప్పుడు ఏ పార్ట్నర్ అయినా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అది జెలస్ కంటే ఎక్కువ ఇగోకెళ్ళిపోతారు. హ్మ్. నా పార్ట్నర్‌తో ఏంటి వీడిలా చేస్తున్నాడు అని. బ్లాక్ చేసేయి. సింపుల్. కానీ కొంతమంది ఏం చేసుకుంటాం, టాక్సిక్ చేసుకుంటాం. పార్ట్నర్ వాళ్ళకి మెసేజ్ చేయడము, నా వైఫ్‌ని ఇలా చేస్తున్నావు నువ్వు, నా హస్బెండ్ ఇలా చేస్తు అదంతా అవసరం లేదు. నీకెవరో తెలీదు అతను. నీకు నచ్చలేదు కదా! నీ పార్ట్నర్‌తో బ్లాక్ చేపిచ్చేసేయి. లేదు అనంటే నాకసలు ఈ ఫీల్డే నచ్చట్లేదు వదిలేసేయి అని చెప్పి, చెప్పే విధానంలో చెప్తే నీ పార్ట్నర్ మంచిగా వింటది. నువ్వు గొడవ రూపంలో పెట్టుకుంటే, నువ్వేంటి నాకు చెప్పే నేను చేసుకుంటా అనంటది. ఇంక అది ఎక్కడికెళ్తది? బ్రేకప్. సో, కాబట్టి ఒక లిమిట్, ఒక పాయింట్ అనేది ఉంటుంది. సో, దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మన పార్ట్నర్‌కి ఎంతవరకు ఇష్టం ఉంటుంది, ఎంతవరకు నచ్చదు, నచ్చుతది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నా హస్బెండ్ ఒక బటన్ కాదు 2 బటన్స్ తీసి బయటకొస్తాడు. నాకది నచ్చదు. ఏదో ఆయన అందగాడని కాదు, లేకపోతే ఇంకోటని కాదు. చూసేవాళ్ళు చూస్తారు. చూసారంటే ఓకే. మా ఆయన బాగున్నాడుగా చూస్తున్నాడు కదా అనుకుంటాం. ఇంకా అదే పనిగా చూస్తూ ఉన్నప్పుడు లోపల భయం స్టార్ట్ అవుతది మనకి. మనవాళ్ళు బంగారమైన ఎదుటి వాళ్ళు అట్లా ఉండరు కదా! హ్మ్. సో, ఆ పాయింట్ క్రాస్ అయినప్పుడు ఆ జెలస్ ఒస్తది, కోపం ఒస్తది, బాధొస్తది. అంత దూరం తెచ్చుకోకుండా అలా రావడం కరెక్టేనా? ఇంకా రావాలా? ఒస్తేనే అది జెన్యూన్ అని అర్థం. ఓకే. ఇప్పుడన్నట్లు నీ పాటికి నీ లైఫ్ నువ్వు చూసుకో అనంటే అది లవ్ అని నేను చెప్పను. బ్రాడ్ మైండ్‌తో ఆలోచించు. కాకపోతే నువ్వు ఒక పాయింట్ పెట్టు వాళ్ళకి. ఇది నీ పాయింట్ అని పెట్టినప్పుడే నువ్వు కరెక్ట్ పర్సన్. కాబట్టి అది వచ్చింది కదా అని చెప్పని ఊరికనే పొసెసివ్ ఫీల్ అయిపోతున్నారు నా మీద. పొసెసివ్ ఉండొచ్చు. ఓవర్ పొసెసివ్ ఉండకూడదు. ఓవర్ పొసెసివ్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ పక్కన వాడికి ఊపిరాడదు. అమ్మాయికైనా, అబ్బాయికైనా. ఓవర్ ఇష్టం పెట్టుకో. ఆ ఇష్టాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్ది నువ్వు ఇబ్బంది పెట్టొద్దు. సో, కాబట్టి రావడం తప్పే లేదు. అది నీకు నచ్చనప్పుడు కూర్చోబెట్టి చెప్పు. ఇంత ఓవర్‌గా జెలస్ ఫీల్ అవ్వద్దు. ఇది మన లైఫ్ కదా! అని నువ్వు చెప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతే. సింపుల్ వే రావడంలో తప్పు లేదు. రావాలి కూడా. అంటే ఆ జెలస్ అనేది దాన్ని అసూయ, ద్వేషం ఇలాంటివనేవి ఎంతవరకు ఏ మార్జిన్ దానికేమైనా కొలమానం ఉంటుందా? ఈ బాక్స్‌లో ఉండి, ఈ బాక్స్ తర్వాత అనే కొలమానాలు ఏమైనా ఉంటాయా? అంటే సింపుల్ అది. జెలస్ ఎంతవరకు? నీ కమెంట్ పెట్టాడు. నచ్చలేదు. లేదు నీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ తనకి రిప్లైలు ఇస్తుంది. నువ్వు అది తీసుకోలేకపోతున్నావు. కరెక్టే. నా పర్సన్ ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఏ అమ్మాయి తీసుకోదు, ఏ అబ్బాయి తీసుకోలేరు. అది జెన్యూన్ లవ్ అంటారు నిజంగానే. చెప్పు తనకి నాకింత ఓవర్ అవుతుంది వద్దు అని చెప్పు. అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ నువ్వు తీసుకో. కానీ నువ్వు ట్రై చేయాల్సింది చెయ్యి. అది కొంతవరకే ఉంటుంది.
నువ్వు ఓవర్గా జెలస్ ఫీల్ అయిపోతే ఏమీ రాదు అక్కడ. అంత జెలస్ ఫీల్ అవ్వాల్సింది అక్కడ ఏమీ లేదు. నువ్వు చెప్పినట్టు వేలో అమ్మాయి ఉంటుందా, అబ్బాయి ఉంటున్నాడా అంతవరకు చూసుకో. నీ పార్ట్నర్ దగ్గర నుంచి తప్పు వస్తే దెన్ నువ్వు ఓవర్గా బిహేవ్ చేసుకో. సో జెలస్ అనే వర్డ్కి కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్ జెలస్లు పెట్టుకోండి. ఓకే. అది చూసే వాళ్ళకి బాగుంటుంది, పడే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.